7వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. బైబిల్ గ్రంథంలో కనపడేటువంటి విచిత్రమైన మాటల్లో ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరంట? ప్రతిదినము కోపపడు దేవుడు అంట. దేవుడు అంటే బైబిల్ ప్రకారము లేకపోతే క్రైస్తవులను చూచి ఏమంటారంటే శాంతి, సమాధానం, పావురము, కపోతానికి గుర్తు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ కీర్తన 7:11 వ్రాయబడింది కదా, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు అంట. ప్రతిదినము కోపపడు దేవుడు. గాడ్ ఈజ్ యాంగ్రీ ఎవ్రీడే. ప్రతిరోజు దేవునికి కోపం ఉందంట. అంటే మన దేవుడు కోపిస్తా? మన దేవునికి ఎందుకు కోపం ఉంటుంది? కోపం ఉండకూడదు కదా, ఎందుకంటే బైబిలే చెప్తుంది. అసలు అక్కడ పాపాల లిస్టు ఒకటి కనపడుతుందండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. వీటన్నిటిని విసర్జించుడి. ఏ విసర్జించాలి అంట? బైబిలే చెప్తుంది. మీరు కోపము, ఫస్ట్లోనే వ్రాయబడింది కోపాన్ని విసర్జించాలంట. మరి కోపాన్ని విసర్జించమని చెప్పినటువంటి బైబిల్ ప్రతిరోజు దేవుడు కోపపడతాడని చెబితే దేవుడు కూడా పాపినా, దేవుడు కూడా ఒక మనిషేనా అని మనకు అనిపిస్తుందండి. కీర్తన 7:11 చెప్తుంది, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ప్రతిదినము కోపపడతాడంట. దేవుని బిడ్డలారా, ఆయన ప్రతిదినము కోపపడితే కొలస్సీ 3:8 ప్రకారం దేవుడు ఒక పాపం అయిపోతాడు, దేవుడు ఒక పాపిగా చేయబడతాడు, దేవుడు ఒక మనిషి అయిపోతాడు. దేవునికి కూడా కోపము ద్వారా పాపము చేసేటువంటి ఒక లక్షణం కలిగి ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ దేవుని బిడ్డలారా, దేవుడిలో పాపం ఉందా? అస్సలు పాపం ఉంటే ఆయన దేవుడు కాదండి, ఆయన మనిషి అవుతాడు. అంటే దేవుళ్ళు అనబడినటువంటి వారు పాపము చేసి దానికి వేరే వేరే పేర్లు పెట్టుకోవచ్చు, కానీ పాపము లేని వ్యక్తే నిజమైనటువంటి దేవుడు. పాపాన్ని జయించినటువంటి వ్యక్తే నిజమైనటువంటి దేవుడు. మరి ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది కొలస్సీ 3:8 కోపాన్ని విసర్జించండి, ఎందుకంటే అది పాపము. మరి బైబిలే చెప్తుంది ప్రతిరోజు దేవుడు కోపపడతాడంట. ప్రతిరోజు దేవుడు కోపపడతాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క కోపాన్ని గురించి మనము ధ్యానం చేయబోతుంటున్నాం. అందుకే ఈరోజు నేను సందేశానికి పెట్టినటువంటి అంశం ఏంటంటే, మనము మరిచిపోయిన దేవుని లక్షణం. మనము మరిచిపోయిన దేవుని యొక్క లక్షణం. దేవుని యొక్క లక్షణం ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు, అద్భుతాలు చేయవాడు, కనికర పూర్ణుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, ఆయన తిరిగి రాబోతున్న దేవుడు. ఇలా దేవుని యొక్క లక్షణాల గురించి ఎన్నెన్నో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. బట్ వీఆర్ ఫర్గెటింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవునిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం. ఏంటిది అంటే, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, ప్రతిరోజు కోపపడేటువంటి దేవుడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ మరిచిపోయిన లక్షణం క్రైస్తవ సమాజం మరిచిపోయినటువంటి దేవుని యొక్క లక్షణం. అంటే ఎక్కడైనా వాగ్దానాల గురించి చెబుతూ ఉంటే అక్కడికి పరిగెత్తామండి. స్వస్థతలు ఉన్నాయా? అక్కడికి పరిగెత్తాం. ప్రవచనాలు ఉన్నాయా? అక్కడికి పరిగెత్తాం. లేకపోతే ఆర్థిక దీవెనలు ఉన్నాయా? పరిగెత్తాం. తప్పు కాదు, మన జీవితాల్లో వాటన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ వీ షుడ్ నాట్ ఫర్గెట్ వన్ మోర్ యాంగిల్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మరొక కోణాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటిది దేవుని యొక్క కోణం? ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ప్రతిదినము కోపపడు దేవుడు. అంటే మనిషి కోపము, దేవుని కోపం ఒకటేనా అంటే 100% కానే కాదండి. 100% కానే కాదు. మనిషి కోపం వేరు, దేవుని కోపం వేరు. ఇక్కడ కొలస్సీ 3:8 మనిషి పాపము చేయడానికి వీలుగా ఉండేటువంటి ఒక కోపాన్ని గురించి వ్రాయబడింది. కానీ దేవునిలో ఉండేటువంటి కోపము పాపానికి సంబంధించింది కాదు, పాపం వైపు వెళ్ళేటువంటి కోపం కాదు. అది పూర్తిగా దైవికమైనటువంటి కోపం అండి. అది దైవికమైనటువంటి కోపం. అంటే ఏంటిది దైవికమైనటువంటి కోపం? అంటే ఏంటిది అంటే అన్కంట్రోలబుల్ యాంగర్ కాదు. కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు ఇల్లు ఏమవుతుంది, ఇల్లు చూసి ఏమంటారు తెలుసా? కోపం వచ్చినటువంటి ఇంట్లో ఆ ఇంటిని ఊడబిగి కింద పడేసాడు అంటారు. అంటే పాత్రలు ఎగిరిపోతాయి, లేకపోతే అలా కొడతారు, ఇలా కొడతారు, కొట్లాటలు, పోట్లాటలు, ఇవన్నీ కోపాన్ని ఉంటాయి. దేవుడు కోపగించి ఎవరితో కొట్లాడాడు? దేవుడు కోపగించి దేన్ని గుద్దాడు? దేవుడు కోపగించి దేని? అన్కంట్రోలబుల్ యాంగర్ కాదు దేవుంది. ఇట్స్ ఎ కంట్రోల్డ్ యాంగర్. అది నియంత్రించబడినటువంటి కోపము, అది అనియంత్రించబడినటువంటి కోపం కాదు. దేవుని యొక్క కోపము అది ఆవేశంతో
పోట్లాటకు, ఒకరిని హింసించేటువంటి కోపము కానే కాదు. దేవుని యొక్క కోపములో వయలెన్స్ అనేటువంటిది ఉండదు. ఒక మనిషి కోపం వచ్చిందంటే చెప్తారు కదా, నాకు కోపం వస్తే మంచిది కాదు, నేను కోపం వస్తే మంచోని కాదు. వాళ్ళే చెప్తారు కోపం వస్తే మంచోడు కాదని. అంటే కోపం ఎలాంటి కోపం అంట? ఆ వ్యక్తిని చెడ్డ వ్యక్తిని చేసే కోపం అంట. దేవుని కోపం అలాంటిది కాదు. దేవుని యొక్క కోపములో పాపము కానీ, హింస కానీ, అవమానం కానీ, ఒక వ్యక్తి కోపగించి ఇంకొక వ్యక్తిని అవమానపరుస్తాడండి. ఒక వ్యక్తి కోపగించి ఇంకొక వ్యక్తి పైన తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి పైన కోపం వచ్చేసి తప్పు లేకున్నా కూడా నింద మోపేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుని కోపం అలాంటిది కాదండి. గాడ్స్ యాంగర్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండి. ప్రజలు కోపగించడం అనేటువంటిదే మనకి ఇష్టం ఉండదు కదా. ప్రజలు కోపగిస్తే మనకి ఇష్టం అండి? ప్రతిరోజు మన ఇంట్లో కోపంగా ఉన్నారనుకో, ప్రతిరోజు కొట్లాట్లు ఉన్నాయనుకో, కోపాన్ని బట్టి మనమంటాం మన ఇల్లు పరలోకం కాదు, మన ఇల్లు ఖచ్చితంగా నరకం అంటాం. ఎందుకు తెలుసా? మన ఇంటిలో కోపతాపాలు ఉంటున్నాయి. కోపాన్ని మనం ఇష్టపడ్డాం కదా. మరి దేవుల్లో కోపం ఎందుకుంది? దేవుల్లో కోపం ఎందుకుంది? దేవుడు అది కూడా ప్రతిరోజు కోపపడతాడంట. మనమన్నా అప్పుడప్పుడు కోపపడతాం, కానీ అనుదినము కోపపడువాడంట మన దేవుడు. వాట్ ఏ సర్ప్రైజింగ్ థింగ్ అండి ఇది. దేవుడు అనుదినము కోపపడతాడంట, అనుదినము కోపపడుతూ ఉంటాడంట. దేవుని బిడ్డలారా, దేవుని కోపం వేరు, మనిషి కోపం వేరు. అందుకే నేను చెప్పాను, మనిషి కోపం పాపం వైపు నడిపిస్తుంది, హింస వైపు నడిపిస్తుంది, లేకపోతే దేవునికి దూరమయ్యేటట్లు చేస్తుంది. కానీ దేవుని కోపం న్యాయమైన కోపం. దేవునికి ఉన్నటువంటి కోపం, గాడ్స్ యాంగర్ విల్ హ్యావ్ ఎ జస్టిస్. అక్కడ ఒక న్యాయం అనేటువంటిది ఉంటుంది. అంటే దేవుడు కోపగించడానికి తొందరపడ్డు. కోపం, కొంతమంది అంటారు కదా, నాకు ముక్కు పైన చెమట, అమ్మో నాకు పిచ్చి కోపం అంటారు. మాటకు ముందు నాకు విపరీతమైన, అందుకే పేరు కూడా పెడతారు షార్ట్ టెంపర్. కొంచెం అలా అందుకుంటేనే కోపం వచ్చేస్తుంది వాళ్ళకు. దేవుడు అలా షార్ట్ టెంపర్ దేవుడు కాదు, నిదానించువాడు అని బైబిల్లో వ్రాయబడింది. దేవుడు ఆలోచించి 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 కోపగించేటువంటి దేవుడుగా నిదానిస్తాడు. గాడ్స్ యాంగర్ విల్ హ్యావ్ ఎ డిలేడ్ రెస్పాన్స్. దేవుని యొక్క కోపానికి ఆలస్యంగా వెంటనే ఏమి కోపగించేటువంటి దేవుడు, నిదానించేటువంటి వాడు. ఆయన కోపం లేని వాడు కాదు. దయచేసి గుర్తించండి, దేవుడు కోపము లేని దేవుడు కాదు. దేవునిలో కోపం ఉంది, కానీ ఆయన కోపం అనేటువంటిది తారాస్థాయికి వెళ్ళడం అనేటువంటిది కూడా లేదు. అంటే దేవుని కోపం ఒకే రకంగా ఉంటుంది, అందరి పట్ల ఒకే రకంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒకవేళ కొన్ని సందర్భాలలో దేవుని యొక్క కోపం యొక్క శిక్ష అనేటువంటిది బైబిల్లో మనం చూస్తే భూమి నెరవిడిచి ఆ యొక్క దాతాము అభిరాము గుంపును మింగివేసినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క కోపము చెలరేగి, దేవుని యొక్క కోపము మండి ఆ యొక్క మిరియాము నొదుట కుష్ఠరోగం వచ్చినట్టుగా మనం చూస్తాం. దేవుని కోపమును బట్టి దేవుడు బల్లలను కొట్టి పడద్రోసి యెరూషలేములో దేవాలయంలో దేవుడు ఒక బీభత్సమైనటువంటి కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. గాడ్స్ యాంగర్ ఈజ్ దేర్. దేవునికి కోపం అనేటువంటిది ఉంది. కోపము లేని దేవుడు కాదు మన దేవుడు, కోపము కలిగినటువంటి దేవుడే. కానీ దేవునికి ఎందుకు కోపం వస్తుంది? దేవునికి కోపం రాకూడదు కదా, ఎందుకు వస్తుంది కోపము? ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, కోపము రావడానికి దేవుడు కారణం కాదు, దేవదూతలు కారణం కాదు, లేకపోతే ఇంకెవరో కాదు. మనిషే దేవుని కోపానికి కారణం అండి. మనిషే దేవుని యొక్క కోపానికి కారణం. అంటే దేవుడు కోపగించున్నట్లుగా చేసేది ఎవరు తెలుసా? మానవుడు, మనమే. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవునికి అనుదినాన్ని కోపాన్ని పుట్టిస్తున్నామా, లేకపోతే అప్పుడప్పుడు కోపాన్ని పుట్టిస్తున్నామా? దేవునికి ఎలాంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాం? కోపాన్ని చెలరేపేటువంటి వ్యక్తులుగా ఏమైనా ఉన్నామా? మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. దేవుడు ఎందుకు కోపగిస్తాడు? దేవుడు కోపగించేటువంటి దేవుడు అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు కోపగిస్తాడు? వై గాడ్ ఈస్ యాంగ్రీ విత్ us? అది కూడా బైబిల్లో 7:11 కీర్తన 7:11 ప్రతిదినము కోపపడు దేవుడు అంట. ఎందుకు ప్రతిరోజు కోపపడతాడు దేవుడు? ఎందుకు ప్రతిరోజు కోపపడాల్సిన పరిస్థితి ఉంది? ప్రతిరోజు కోపగించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. వీ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఓన్లీ వన్ సైడ్. మనం దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. ప్రతిరోజు దేవునికి వాత్సల్యము నూతనంగా పుట్టుచున్నది. ప్రతిరోజు నూతనంగా వాత్సల్యం పుడుతుందంట. అదే దేవునికి ప్రతిరోజు కోపపడేటువంటి వాడు కూడా ఉన్నాడు.
ప్రతిరోజు కోపపడేటువంటి లక్షణం కూడా దేవునిలో ఉంది. ఎందుకు దేవుడు కోపపడతాడు, ఏ కారణాన్ని బట్టి దేవుడు కోపపడతాడో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటాం. దేవుని బిడ్డలారా, ఆత్మలోకంలో కూడా జాగ్రత్తగా వినండి, ఆత్మల లోకంలో భావోద్వేగాలు ఉన్నాయి. స్పిరిట్ బీయింగ్స్ విల్ హ్యావ్ ఎ ఫీలింగ్స్. ఆత్మలోకంలో భావోద్వేగాలు ఉన్నాయి, అది మర్చిపోవద్దు. ఎందుకంటే ఏ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కోపపడు దేవుడు. కోపపడడం అనేటువంటిది అది భావోద్వేగానికి సంబంధించినటువంటిది. యెహోవా దేవుడు యోనాతో మాట్లాడుతూ, యోనా నువ్వు వెళ్ళి చెప్పు, నిన్నవే నేను నాశనం చేయబోతున్నా అని దేవుడు కోపగించాడు. అదే దేవుడు తిరిగి పశ్చాత్తాపపడ్డాడు. అరే వీళ్ళు పశ్చాత్తాపడ్డారు కదా, అరే వీళ్ళు మారు మనసు పొందారు కదా, వీళ్ళని క్షమించను అంటే గాడ్ ఈస్ అ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ ఎ ఫీలింగ్స్. దేవునికి ఆ భావోద్వేగాలు ఉన్నాయి. దుఃఖం అనేటువంటిది ఉంది, కోపం అనేటువంటిది ఉంది, సంతోషం అనేటువంటిది ఉంది, పరలోకంలో ఆనందం అనేటువంటిది ఉంది. ఒక పాపి భూలోకంలో రక్షించబడితే పరలోకంలో ఆనందం అంటే దేర్ ఆర్ ఫీలింగ్స్ ఇన్ ద స్పిరిట్ రియల్. ఆత్మలోకంలో ఈ భావోద్వేగాలు ఉన్నాయి. దేవునిలో ప్రతిరోజు కోపపడే లక్షణం ఉందంట. ఎందుకు దేవుడు కోపపడతాడు, అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. అదే కీర్తనలు 7వ అధ్యాయం 11వ వచనాన్ని తిరిగి మనం చదువుకుందాం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఎందుకు ప్రతిరోజు దేవుడు కోపపడతాడు అంటే 12వ వచనంలో కారణం కనపడుతుంది. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని యొక్క లైఫ్లో బైబిల్లో వ్రాయబడింది, ఆయన తన ఖడ్గమును పదును పెట్టాడంట. అంటే దేవుని చేతిలో అంతవరకు ఖడ్గం లేదు, ఖడ్గం వచ్చేసిందంట. రెండోదిగా తన చేతుల్లో విల్లు లేదు, విల్లు ఎక్కుపెట్టి ఉన్నాడంట. ఎందుకంటే ఒక్కడు కూడా దేవుని వైపు మళ్ళకుండా ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితము దేవుని వైపు మళ్ళకుండా ఉంటే, మాటికి దేవుడు మాట్లాడుతూ, మాటికి దేవుడు సంధిస్తూ, మాటికి దేవుడు తన వాక్యం ద్వారా తన యొక్క ప్రేమను కనబరుస్తూ మాట్లాడుతూ ఉంటే, ఒక్కడును మల్లని ఎడల బైబిల్లో వ్రాయబడింది, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చే దేవుడు ప్రతిదినము కోపపడతాడు. అంటే when we don't turn towards the Lord, దేవుని వైపు మనం తిరగకుండా లోకం వైపు, పాపం వైపు, లేకపోతే సాతాను సంబంధమైన కోరికల వైపు తిరిగేటువంటి వారమైతే బైబిల్లో వ్రాయబడింది, గాడ్ విల్ హ్యావ్ హిస్ యాంగర్. దేవుడికి కోపం అనేటువంటిది కలుగుతుంది. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నాకు సంతోషం ఉందా, నేను ఇది చేస్తే నాకు బాగుంటుందా, నేను ఇది చేస్తే మంచిగా ఉంటుందా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేయాలి, లేకపోతే ఈ వయసే కదా అని మనం ఏవో కొన్ని పనులు చేస్తాం. చూసారా, ఈ పనుల విషయంలో దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నీవు దేవుని వైపు మల్లని ఎడల దేవుడు కోపగించే దేవుడుగా ఉంటున్నాడు. 10వ వచనం చూడండి, 10వ వచనం, అదే కీర్తన 7వ కీర్తన 10వ వచనం. దుష్టుల చెడుతనము మాన్పము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. దుష్టుల చెడుతనము మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము. దేవుడు దేన్ని చూస్తున్నాడు? 12వ వచనంలో ఒకడును మల్లని ఎడల, 10వ వచనంలో దుష్టుల చెడుతనమును చూస్తుంటున్నాడు. 13వ వచనం, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. కొంతమంది జీవితంలో పాపాన్ని బట్టి మరణం కూడా వస్తుందంట. మరణ సాధనములను దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కొంతమంది జీవితంలో మాటికి గద్దించిన లోబడని వ్యక్తి బైబిల్లో వ్రాయబడింది, హఠాత్తుగా నాశనమగును. మాటికి గద్దించినటువంటి వ్యక్తి అంటే, ఒక వ్యక్తి జీవితంలో మాటికి దేవుడు మాట్లాడుతుంటే జీవితాన్ని మార్చుకోకుండా ఉంటే దేవునికి కోపము వచ్చి మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరణం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆదాము హవ్వలను దేవుడు కలగజేసినప్పుడు గాడ్ డజంట్ డిజైన్ డెత్ ఫర్ ఎ హ్యూమన్. దేవుడు మనిషికి ఆ మరణాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. ఎప్పుడైతే పాపము చేశారో, అందుకే బైబిల్లో వ్రాయబడింది, పాపము వలన వచ్చు జీతము
మరణం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు కోపగిస్తాడు? లార్డ్, వై యు ఆర్ యాంగ్రీ ఎవ్రీడే? ప్రతిరోజు ఎందుకు కోపగిస్తుంటున్నావు? దేవుడు అంటాడు, ఇదిగో ప్రతిరోజు నేను వారితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నా, ప్రతిరోజు నేను బలపరుస్తూ ఉంటున్నా, ప్రతిరోజు వారిని నేను హెచ్చరిస్తూ ఉంటున్నా. స్టిల్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్ దర్ సిన్. వారి పాపం నుంచి వారు బయటపడకుండా ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, వారి కొరకు నేను కత్తిని రెడీ చేస్తున్నా, వారి కొరకు బాణాన్ని రెడీ చేస్తుంటున్నా, వారి కొరకు మరణ సాధనాలు రెడీ చేస్తుంటున్నా. దేవుని బిడ్డలారా, గాడ్స్ యాంగర్ ఇస్ దేర్, డోంట్ ఫర్గెట్ అబౌట్ దాట్. దేవుని కోపం ఉంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. దేవుడు కనికరం కలిగిన దేవుడే, క్షమించే దేవుడే. బట్ ఆన్ అదర్ సైడ్ హీ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ ఎ యాంగ్రీ. ఆయన కోపము కలిగిన దేవుడు. ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంటుంది, హీ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ హ్యావింగ్ ఎ రాత్. అంటే విపరీతమైన కోపాన్ని కూడా కలిగి ఉంటాడు. ఎప్పుడు విపరీతమైన కోపం అంటే when there is a mob going against the Lord, దేవునికి వ్యతిరేకంగా గుంపే వెళుతున్నప్పుడు దేవుడు అంటాడు, నోవహు, నేను భూమిని పూర్తిగా నాశనం చేయబోతున్నా. ఎందుకు? దేవుడు వారితో మాట్లాడినాడా? ఒక్కసారి పాపం చేస్తేనే దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడాడే. మరి నోవహు కాలంలో దేవుడు మాట్లాడినాడండి? ఖచ్చితంగా మాట్లాడింటాడు. ఖచ్చితంగా. ఒకవేళ మాట్లాడలేదు అంటే అదిగో నిర్మించబడేటువంటి ఓడనే ఖచ్చితంగా వారితో మాట్లాడింటది. ఎందుకు నోవహు నిర్మిస్తున్నావు? దేవుడు జలప్రలయం తీసుకొని వస్తాడంట. ఏంటి జలప్రలయం? వాళ్ళు అడిగినప్పుడు నోవహు చెప్పింటాడు, దేవుడు కోపగించాడయ్యా, జలప్రలయం వస్తుంది. దే డిడ్ంట్ బాదర్ అబౌట్ దాట్. దాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ జీవితంలో ఇంకా పాపంలోనే కొనసాగుతున్నావా? ఇంకా దేవునికి కోపాన్ని చెలరేపేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని చేతుల్లోనికి రాకూడని ఆయుధాలు తీసుకొని వచ్చేటువంటి పని నీవే చేస్తున్నావా? ఆలోచించమని కోరుతూ ఉన్నా. ఆలోచించు. నీ చేతి పనులను బట్టి, నీ యొక్క కార్యములను బట్టి, నీ పాపాన్ని బట్టి దేవుని చేతుల్లోనికి మరణ సాధనాలు వస్తున్నాయంట. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్లో వ్రాయబడింది, భయము నొంది పాపము చేయకుడి. భయము నొంది పాపము చేయకుడి. ఈరోజు ఎందుకు దేవుడి సందేశం ఇచ్చాడో నాకైతే తెలియదు. బట్ గాడ్ ఈస్ వార్నింగ్ us. దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఏంటి హెచ్చరిక అంటే, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఎవ్రీడే దేవునికి కోపాన్ని తెస్తున్నామా, సంతోషాన్ని తెస్తుంటున్నామా? దేవుని బిడ్డలారా, మరి దేవుడు కోపగించే దేవుడైతే మనిషికి విడుదల ఏ రకంగా ఉంటుంది? మనుషులందరూ చచ్చిపోవాలి కదా, మనుషులందరూ మరణ సాధనాలు ఎదుర్కోవాలి కదా, వాళ్ళ జీవితాల్లో మరణం తప్ప ఇంకొకటి ఉండకూడదు కదా. బట్ ఎందుకు మనిషి చనిపోవడం లేదు? చనిపోతున్నారు. కానీ దేవుని కోపానికి ప్రతి ఒక్కరు ఎందుకు బలి కావడం లేదంటే, గాడ్స్ యాంగర్ ఈస్ హ్యావింగ్ ఎ బ్యాలెన్స్డ్ నేచర్. దేవుని యొక్క కోపానికి ఒక సమతుల్యత అనేటువంటిది ఉంది. అంటే పాపం చేసేవా, దేవుడు ఓపిక పడతాడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు వివిధ రకాలుగా దర్శిస్తాడు. నువ్వు చేసేది తప్పు అని దేవుడు నీపైన కృప చూపుతూ ఎవరినో ఒకరి ద్వారా నీతో మాట్లాడతాడు, ఏదో ఒక విధానంలో నీతో మాట్లాడతాడు. బట్ స్టిల్ ఇఫ్ యు డోంట్ సే నో టు దాట్, ఆ పాపానికి మనము కాదు, నేను పాపములోనే ఉంటాను అనే తీర్మానం నువ్వు చేయగలిగితే, దెన్ the wrath of the Almighty God will come upon the people. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే, ఆ కోపాన్ని దేవుడు అడ్డుకోవడానికే, దేవుని కోపాన్ని అడ్డుకోవడానికే. దేవుని బిడ్డలారా, మనిషి చేసిన తప్పుకు మరణం రావాలి. మనుషులు ప్రతిరోజు పాపం చేస్తుండగా నీ జీవితంలో ఉండేటువంటి పాపం, అది రహస్య పాపం కానీ, అలవాటైన పాపం కానీ, లేకపోతే నీ జీవితంలో విడదీయరానటువంటి ఒక పాపం ఉన్నట్లయితే అది దేవునికి కోపాన్ని తీసుకొని వస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇది గమనించి దేవుని యొక్క కోపము అమ్మో దిగి వస్తే మనిషి తట్టుకోలేడని చెప్పి ఆ కోపానంతటిని యేసు ప్రభు శిలువలో తన పైన వేసుకున్నాడండి. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిది? ఒక బాధతో ఎందుకు కేక వేశాడంటే, ఆ కోపాన్ని భరించడం ఈవెన్ యేసు ప్రభుకు కూడా చేతకాల. దేవుని బిడ్డలారా, దేవుని కోపం భయంకరమైనది. ఆ కోపానికి నువ్వు గురి కాకూడదనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, మన ఒక్కొక్కరితో మాట్లాడుతుంటున్నాడు. ప్రతిదినము దేవునికి ఏ విషయంలో కోపాన్ని పుట్టిస్తుంటున్నాం మనకు తెలుసు. నేను ఎక్కడ దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నాను నాకు తెలుసు. మీరెక్కడ కోపాన్ని పుట్టిస్తున్నారో యు నో ప్రెటీ వెల్, మీకు ఖచ్చితంగా తెలుసు. దేవుని బిడ్డలారా, యోనా చేసిన తప్పు యోనాకు తెలియదా అండి? తెలుసు. దావీదు చేసిన తప్పు దావీదు తెలియదా? తెలుసు.
మోషే చేసిన తప్పు మోషేకు తెలియదా? బండతో మాట్లాడంటే కొట్టాడు, తెలీదా? తెలుసు. మనిషి చేసిన తప్పులు మనిషికి తెలుసు. తెలియదు అనడం 100% మోసం, అబద్ధం. అది నాకు తెలియదు, నేను చేయలేదు, నేను ఎందుకు చేశానో నాకు అర్థం కాదు. దేన్ని బట్టి? ఇది నాది ఒక పెద్ద సాకు అయిపోయింది. ప్రతి దానికి సాతానును ఉపయోగిస్తాం. ఏదో నాకు చేయాలనిపించలేదు, నేను ఎందుకో చేసేసాను, ఎవరో నన్ను ప్రేరేపించారు. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతున్నామా? జాగ్రత్త. దేవుడు ఈరోజు అంటున్నాడు, ప్రతి దినము కోపపడు దేవుడు. ఆయన కోపాన్ని తట్టుకోవడం నీ వల్ల నా వల్ల కాదు. 2 దేశాల మధ్య కోపం వస్తే తట్టుకోలేము. ఇశ్రాయేల్ దేశము తర్వాత హమాస్ మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అంటే, ఇప్పుడు తిరిగి హమాస్ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తిరిగి ఒకవేళ రెడీ చేయాలంటే 300 సంవత్సరాలు పడుతుందంట. అంత తీసేసి మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే 300 సంవత్సరాలు పడుతుందంట. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు, 300 లాంగ్ ఇయర్స్. ఎందుకు తెలుసు? అంత డ్యామేజ్ అక్కడ జరిగిపోయింది. ఎందుకంటే ఇద్దరి దేశాధినేతల మధ్య, దేశాల మధ్య వచ్చిన కోపం అండి. మనిషి కోపమే 300 సంవత్సరాల నష్టాన్ని తీసుకురాగలిగితే ఇక దేవుడు కోపగిస్తే ఏ రకంగా ఉంటుంది ఆలోచించండి. ఒక్కవేళ ఈరోజు ఈ వాక్యం వింటూ ఉంటే దేవుడు నీ పైన కోపగించాడని నీకు అనిపిస్తూ ఉంటే, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ప్రార్థన చేయి. ఇఫ్ దిస్ వర్డ్ ఇస్ టచింగ్ యువర్ హార్ట్, నీ జీవితాన్ని తాకుతూ, అవునే కదా, నా పాపంలే కదా, నా తప్పులే కదా ఇలాంటి పరిస్థితి నా ఇంటిలో నా ఒంటిలోకి రావడానికి కారణమైంది, దేవా నన్ను క్షమించు అని నువ్వు అడగడానికి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండగా సరిచేసుకో. ఎందుకు తెలుసా? దేవుడు ఒకవైపు ప్రేమ కలిగిన దేవుడే, ప్రేమ కలిగిన దేవుడే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడాల్సిన పర్లేదు. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకున్నవి. నీతి ఏమంటది తెలుసా? పలానా వ్యక్తి చంపబడాలి. సమాధానం అంటది వద్దు. ఈ 2 ఎక్కడ కలుసుకున్నాయి తెలుసా? సిలువలో. మోషే ధర్మశాస్త్రం ఏమంటదంటే చంపాలి. దేవుని యొక్క సమాధానం ఏమంటుందంటే చంపొద్దు. ఈ 2 ఎక్కడ కలుసుకున్నాయి తెలుసా? సిలువ దగ్గర కలుసుకున్నాయి. అందుకే ఒకవేళ సిలువే లేకపోతే మన జీవితాల్లో పాత నిబంధన పునరావృతమయ్యేది. ఎక్కడ పడితే అక్కడ చనిపోవడం అనేటువంటి జరిగేది. బట్ వీఆర్ థ్యాంక్ గాడ్ ఈస్ గివింగ్ us a grace to stay back in the grace period. దేవుడు ఈ కృపాకాలంలో ఉండే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ కృపను ఏమన్నా మనం దుర్వినియోగం చేస్తున్నామా? దేవుడు కృప చూపుతున్నాడని మన జీవితంలో పాపం వెంబడి పాపం చేసే వ్యక్తులమైతే గాడ్స్ యాంగర్ విల్ బి కిండల్డ్ అపాన్ us. దేవుని కోపం మన పైన రగులుకుంటుంది. దాన్ని ఎవ్వరు అడ్డుకోలేరు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అనుదినము కోపపడు దేవుడు మన దేవుడు. మర్చిపోదా సత్యాన్ని. ఒకవైపు క్షమాపణ కలిగిన దేవుడే, బట్ అన్ అనదర్ సైడ్ హీ ఈస్ ఎ గాడ్ హూ ఈస్ యాంగ్రీ ఎవ్రీ డే. ప్రతిరోజు ఎవరిపైన? మంచి వాళ్ళపైన కాదు, ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే బైబిల్లో వ్రాయబడింది దేవుని వైపు మళ్ళీ కొనకుండా దుష్టుల చెడుతనము వాళ్ళు జరిగిస్తూ పోతుంటున్నారో, గాడ్స్ యాంగర్ విల్ కమ్ అపాన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో నీకు తెలుసు, ఎక్కడ దేవునికి ఎదురు తిరుగుతున్నావో నీకు తెలుసు, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావో నీకు తెలుసు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుడు అనుదినము కోపపడతాడు. ఎప్పుడు తెలుసా? మనిషి దేవుని వైపు మల్లు కొనకుండా పాపం వైపే మల్లుకొని పాపం వైపే జీవితం కొనసాగిస్తూ దుష్టత్వంలో జీవిస్తూ ఉంటే గాడ్స్ యాంగర్ విల్ కమ్ అపాన్. దేవుని యొక్క కోపం అనేటువంటిది వస్తుంది. కానీ దేవుడు ఈరోజు అంటున్నాడు, నేను త్వరగా కోపపడు దేవుని కాదు, నిదానించేటువంటి దేవుని, నేను నిదానించే దేవుని. హియర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ us. ఈరోజైనా నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని ఒప్పుకో. ఎక్కడ నీ పాపం నిన్ను వెనుకకు లాగుతుందో నీకు తెలుసు. ఆ పాపాన్ని ఒప్పుకోగలిగితే దేవుని కోపం నీ పైన మండదు. అదర్వైజ్ యు మస్ట్ ఫేస్ గాడ్స్ యాంగర్. రెండవదిగా, ఎప్పుడు దేవుడు కోపగిస్తాడు? బైబిల్లో మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 35వ వచనం, డ్యూట్రానమీ చాప్టర్ 1 వర్స్ 35. బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతనము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనూ చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను కనుక అతడు దానిని చూచును.
అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేసెను. చాలు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 1:35లో బైబిల్లో వ్రాయబడింది, బహుగా కోపపడి. దేవుడు బహుగా కోపపడ్డాడంట. ఇందాక మనం చదువుకున్నాం కీర్తన 7:11లో అనుదినము కోపపడతాడు, ప్రతిరోజు కోపపడతాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 1:35లో బహుగా కోపపడ్డాడంట. ఎవరిపైన కోపపడ్డాడు? ఇశ్రాయేలు ప్రజలపైన కోపపడ్డాడు, దేవుని ప్రజలపైన కోపపడ్డాడు. ఎవరంటున్నారు ఈ మాట? మొదటి వచనాన్ని మీరు చూస్తే మోషే ఈ మాట మాట్లాడుతుంటున్నాడు. మోషే అంటున్నాడు, దేవుడు బహుగా కోపపడ్డాడు, దేవుడు బహుగా కోపపడ్డాడు. ఎవరిపైన? విమోచించబడిన ప్రజలు, ఐగుప్తులోంచి బయటకు వచ్చినటువంటి ప్రజలపైన దేవుడు కోపగించాడంట. దేవా, నువ్వే కదా వారిని బయటకు తీసుకొని వచ్చావు, నువ్వే కదా వారిని పాలు తేనెల వైపు ప్రవహించే దేశం వైపు నడిపిస్తుంటున్నావు. యు ఆర్ ద ఓన్లీ గాడ్ హూ ఇస్ లీడింగ్ దెమ్. బట్ ఎందుకు ప్రభా వారిపైన అంతగా కోపపడుతున్నావు? బహుగా కోపపడ్డాడంట. Why God is so much angry against the people of Israelites? ఇశ్రాయేలు ప్రజలపైన దేవుడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? దేవుని బిడ్డలారా, దేవుడు కోపగిస్తాడు. దేవునిలో కోపం ఉంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. దేవుడు కోపగించాడు, బహుగా కోపపడ్డాడంట. మనం ప్రార్థన చేద్దాం. దేవుని కోపాన్ని నువ్వు చూడకముందే సరి చేసుకో. అనుదినము కోపపడే దేవుడు అనే సత్యాన్ని మేము మరిచిపోయి వేరొక తలంపులో మేము బిజీ అయిపోతున్నాం నాయన. అందుకే మేము మరిచిపోయిన ఒక దేవుని లక్షణాన్ని గురించి మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన దేవా, నీకు వందనాలు 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 తండ్రి. మీరు మా పైన కోపగించకూడదంటే మేము ఎక్కడ నుండి నీ వైపు మల్లుకోవాలో మల్లుకోనడానికి కృపనిచ్చారు నాయన. ఏ పాపపు ఆకర్షణలకు ఎవరు బలి అయిపోతున్నారో, ఆకర్షించబడుతున్నారో, ఆ యొక్క బంధకాలకు వచ్చేసారో, తన్ని దేవుని తిరగకుండా లోకం వైపు, పాపం వైపు తిరిగారో నాయన, దేవాని రక్తము అలాంటి వారిని దర్శించునుగాక. సిలువ రక్తము అలాంటి వారికి విడుదల దయచేయునుగాక నాయనా. దేవుని మందిరంలో తండ్రి స్వనీతిని స్థాపించుకునే ఆసక్తి మాలో వచ్చి ఉన్నట్లయితే మన్నించండి నాయనా. దేవుని గణపరిచేటువంటి వారంగా మా ఆసక్తి ఉండాలి ప్రభా. దేవుని హెచ్చించేటువంటి ఆసక్తి మాకు దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకునే ఆసక్తి మాకు కావాలి ప్రభా. మమ్మల్ని మేము తన్ని దూరం చేసుకునే ఆసక్తి కావాలి ప్రభా. మిమ్మల్ని మాత్రమే హెచ్చించాలి, మిమ్మల్ని మాత్రమే గణపరచాలి నాయన. ఆ దినాన యెరూషలేము దేవాలయంలో జరగకూడని కార్యాలు జరిగాయి ప్రభా. అందుకే తాళ్లతో కొరడాలు చేసావు ప్రభా. నీవు నైనా నీ చేతుల్లో నీకు కొరడా రాకముందే మాతో మాట్లాడారు ప్రభా. ఎక్కడ మా జీవితాల్లో ఆ శక్తిలో తప్పు జరుగుతుందో నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, దర్శించి మీ కార్యాలు జరిగించి మహిమను పొందండి దేవా. పాపము నుంచి నీ వైపు మల్లుకుంటే నువ్వు తరతరములు దీవించే దేవుడవు ప్రభా. దేవా, మేము సనగక కొనగకుంటే కాలేబులాగా నాయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించగలవు ప్రభా. దేవా, నీ మందిరములో మేము స్వనీతిని స్థాపించినటువంటి వ్యక్తులమైతే ఆశీర్వదించే దేవుడవు నాయన. దేవా, మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించమని అడుగుతున్నా తండ్రి. ఇప్పుడు నీ వాక్య వెలుగులో మమ్మల్ని పరీక్షించుకొని సరి చేసుకొని ఉండగా ఎవరి శరీరంలో ఏ అనారోగ్యమున్నా, ఎవరి శరీరంలో ఏ అనారోగ్యమున్నా యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఆ శరీరములను వదిలి వెళ్ళునుగాక. దేవుని యొక్క స్వస్థత శక్తి ఇప్పుడు దిగివచ్చునుగాక. లెట్ యువర్ చిల్డ్రన్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క స్వస్థత శక్తి పని చేయునుగాక. గాయములోని శక్తి పని చేయునుగాక. దేవా, నన్ను స్వస్థపరచని ఎవరైతే అడుగుతున్నారో ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక. ఏ పరిస్థితుల్లో వాళ్ళు డిస్టర్బ్ చేసి ఇక్కడికి వచ్చి ఉన్నా యేసు నామమున సమాధానకర పరిస్థితులు ఏర్పడునుగాక. అది వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, భార్యాభర్తల మధ్య అయినా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అయినా సమాధానకర పరిస్థితులు ఏర్పడునుగాక. దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి
దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.